అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు శ్రీరామ్ వాస్తు మరియు జ్యోతిష్యానికి స్వాగతం అండి. ముందుగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వృశ్చిక లగ్నం వాళ్ళకి పాపగ్రహాలు మరియు శుభగ్రహాలు ఏంటివో ఇప్పుడు మనము వివరంగా తెలుసుకుందాము. వృశ్చిక లగ్నం వాళ్ళకి కుజుడు ఎప్పుడైనా శుభగ్రహంగానే ఉండడం జరుగుతున్నది. అలాగే ధనురాశిలో ఉన్న గురువు ఎప్పుడైనా వీళ్ళకి శుభగ్రహంగానే ఉంటాడు. అలాగే మకర రాశిలో ఉన్న శని ఎప్పుడైనా వీళ్ళకి పాపగ్రహంగానే ఉంటాడు. కుంభరాశిలో ఉన్న శని ఎప్పుడైనా వీళ్ళకి పాపగ్రహంగానే ఉంటాడు. అలాగే మీనరాశిలో ఉన్న గురువు ఎప్పుడైనా వీళ్ళకి శుభగ్రహంగానే ఉంటాడు. అలాగే మేషరాశిలో ఉన్న కుజుడు ఎప్పుడైనా వీళ్ళకి న్యూట్రల్గా ఉంటాడండి, న్యూట్రల్గా ఉంటాడు. అలాగే వృషభ రాశిలో ఉన్న శుక్రుడు ఎప్పుడైనా వీళ్ళకి పాపగ్రహంగానే ఉండడం జరుగుతున్నది. అలాగే మిథున రాశిలో ఉన్న బుధుడు ఎప్పుడైనా వీళ్ళకి పాపగ్రహంగానే ఉంటాడు. అలాగే కర్కాటక రాశిలో ఉన్న చంద్రుడు ఎప్పుడైనా వీళ్ళకి శుభగ్రహంగానే ఉంటాడు. అలాగే సింహరాశిలో ఉన్న సూర్యుడు ఎప్పుడైనా వీళ్ళకి శుభగ్రహంగానే ఉంటాడు. అలాగే కన్య రాశిలో ఉన్న బుధుడు ఎప్పుడైనా వీళ్ళకి పాపగ్రహంగానే ఉండడం జరుగుతున్నది. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి 6వ ఇంట్లో కుజుడు ఉన్నాడు కాబట్టి వీళ్ళకి ఇప్పుడు లైఫ్ టైం మొత్తం ఏదో ఒక ప్రాబ్లం, అంటే ఏదో ఒక అనారోగ్య సమస్యతో వీళ్ళు బాధపడే అవకాశం ఉంటుంది. దానికి తగినట్టు వీళ్ళు పరిహారం కానీ లేకపోతే రుద్రాక్ష రత్నధారణ కానీ చేసుకుంటే వీళ్ళకి అన్ని విధాలుగా లాభము, శుభము, అదృష్టం కలిసి రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.